రైతు అన్నలు అక్కలందరికీ నా నమస్కారాలు. నేను మీ నాగమణి. ఈరోజు మీకు నేను వానపాముల ఎరువు అనగా వర్మి కంపోస్ట్ గురించి తెలియజేస్తున్నాను. ఇది నా రెండో వీడియో. దయచేసి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే మీకు వానపాముల ఎరువు ఎలా తయారు చేయాలో అర్థం కాదు. చాలా సులభమైన పద్ధతిలో వానపాముల ఎరువు ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను. ముఖ్యంగా వానపాముల ఎరువు తయారు చేసే ముందు ఈ వానపాముల ఎరువు ఎలా పనిచేస్తుంది, ఏమేమి పోషకాలు ఉంటాయి, రైతులకు ఏమి ఉపయోగాలు కలుగుతాయి తెలుసుకుంటాను. కాబట్టి ఎవరు మధ్యలో స్కిప్ చేయవద్దండి. వానపాముల ఎరువులో ముఖ్యంగా ఉండే పోషకాల గురించి మాట్లాడుకుందాము. వానపాముల ఎరువులో నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భాస్వరము, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన కాల్షియము, ఇనుము, జింక్, మ్యాంగనీసు, కాపర్ వంటి మొదలైన పోషకాలు కలిగి ఉంటుంది. వానపాముల ఎరువు వాడటం మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకోటి ఏమంటే రైతులకు పెట్టుబడుల భారం కూడా తగ్గుతుంది. భూమిలో ఉత్పత్తిని పెంచే శక్తిని కూడా పెంచుతుంది. కనుక వానపాముల ఎరువు వాడటం వలన భూమిలో నీరు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఈ వానపాముల ఎరువు వాడటం వలన మట్టిలోని సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేల సారవంతంగా కూడా తయారవుతుంది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వారు అవుతారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ వర్మి కంపోస్ట్ ను తయారు చేసుకొని మీరు పండించే పంటలకు వాడండి. ఇప్పుడు వానపాముల ఎరువు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒక వీడియో చూపిస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మొట్టమొదటగా మనకు కావాల్సిన వానపాముల ఎరువు తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమంటే గడ్డి లేదా టెంకాయ నారు, ఎండిన పశువుల పేడ, పచ్చిపేడ. ఈ 2-3 రోజుల ముందుగా పెట్టిన పచ్చిపేడను వాడండి. తర్వాత వానపాములు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దయచేసి ఆ వీడియోని చూడండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో వానపాముల ఎరువు తయారు చేయడానికి ఏమేమి కావాలో వస్తువులు చూపిస్తాను. ఇది ఒక గ్రామంలో అన్నితానే ఒక రైతు తయారు చేసుకుంటోంది. ఆవిడకి నేను ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. ముఖ్యంగా దానికి ఏమేమి కావాలనేది మీకు తెలియచేస్తాను. ఫస్ట్ వరిగడ్డి, తర్వాత గసి ఎరువు, తర్వాత పచ్చి ఎరువు, తర్వాత ఈ వానపాములు. చూడండి, ఈ వానపాములు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుంటుందో అనిత గారికి నేను దగ్గరుండి నేర్పిస్తాను. అనిత దగ్గరికి. ఫస్ట్ వరిగడ్డి తీసుకో అనిత. బాగా నీట్గా పరుసు. చాలు చాలు. కొన్ని నీళ్ళు వేసేయండి. తేమ కావాలి అది. ఇంకో 2 జగ్గులు వేయండి. ఇప్పుడు దయచేసి అందరూ బాగా చూసుకోండి. ఈ ఎరువు ఎట్లా తయారు చేసేది మీరు చూసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఇంకొకరికి కూడా నేర్పించవచ్చు. తర్వాత ఇప్పుడు ఒట్టి ఎరువు గంపలో నించుకొని దీంట్లోకి వేయండి. కట్టి పుల్లలు ఉండకూడదు, గాజప్పులు ఉండకూడదు, ప్లాస్టిక్ పేపర్ ఉండకూడదు. అవన్నీ నీట్గా తీసేయండి. ఇప్పుడు దీంట్లోకి వేసేయండి. ఇంకా 2-3 గంపులు తీసుకోండి. ఆ ఎరువు నించుతుండే ఆమె అనిత అని, ఆమె ఈ ఎరువు తయారు చేసుకుంటుంది, వానపాముల ఎరువు. ఇక్కడ ఈ గ్రామంలో రైతుల్లో ఆడవాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు, మహిళలు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉన్నారు. దయచేసి చివరి దాకా చూడండి. మీకు చాలా సులభమైన పద్ధతిలో ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం చూపిస్తున్నాను. నెల లోపలే మీకు ఎరువు తయారవుతుంది. చాలనిత నీళ్ళు పోయమ్మ దీంట్లోకి. కట్టి పుల్లలు తీసేయండి. ఇది పశువుల గసి ఎరువు అన్నమాట, ఎండిండే ఎరువు ఇది. చూడండి ఎలా తయారు చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ చూసుకుంటేనే మీకు నెక్స్ట్ చేసేకి వస్తుంది. ఇంకోటి తొందరగా ఇది 1 మంత్, 1 నెల లోపలే మీకు ఈ ఎరువు తయారవుతుంది. ఇప్పుడు పచ్చిపేడ కొంచెం ఏమో ఒక లేయరు గంపలోకి తీసుకొని, ఈ పచ్చిపేడ కూడా ఆ రోజుదే వేయకూడదు. 2-3 రోజులు స్టాక్ పెట్టి తర్వాత దాన్ని ఈ ఎరువులోకి వేయాలన్నమాట. ఎందుకంటే మొదటి రోజు అది చాలా వేడిగా ఉంటుంది.
ఇలా లేరు ఇలా చూసుకోండి ఒకసారి మీరు కూడా. దయచేసి వీడియోని కంటిన్యూగా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి, మీకు అర్థం కాదు లేకపోతే. మీ అందరి కోసము దగ్గరుండి ఈ వీడియోని చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తుంటారు ఎరువుని. ఇప్పుడు కొన్ని నీళ్లు పోయమా, అది తడి. ఎందుకంటే వానపాములు వదలాలంటే దీంట్లో ఎరువు చల్లగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే వానపాములు వృద్ధి కావు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీరు పోసే నీళ్లు కూడా బయటికి పోవాల. దాంట్లో నీళ్లు నిల్వ ఉన్నా కూడా వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు వానపాములు తయారు చేసే తొట్టికి ఒక రంధ్రం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గసెరువు వేయండి ఒక లేయరు. ఈ పద్ధతిలో మీరు ఎరువు చేస్తే తొందరగా మీకు 1 నెల లోపలే మీరు వర్మి కంపోస్ట్ ఎరువుని మీ పొలాలకు వాడవచ్చు. చూడండి, 2వ లేయర్కి అనిత ఎండిపోయిన గసెరువుని దీంట్లోకి వేస్తూ ఉంది. ఇంకా 2-3 గంపలు వేసి ఉంచి. ఎందుకంటే వానపాములు ఇష్టమైన ఎరువు ఉంటేనే అవి మీకు ఎరువును తయారు చేసి ఇస్తాయి. మీరు ఈ ఎరువు వాడడం వలన కూడా మీరు డిఏపి, కాంప్లెక్స్, యూరియా ఇలాంటి వాటిని కూడా మీరు తగ్గించుకొని మీ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ ఎరువుకి అలవాటు పడితే నెక్స్ట్ వద్దన్నా మీరే తయారు చేసుకుంటారు. చూడండి, ఇదంతా పశువులకి ఎండిన ఎరువు అనమాట. ఈ ఎరువు కంపల్సరీ ఉండాలా, మన్ను ఎక్కువ ఉండకూడదు. దీంట్లో మన్ను రాళ్ళు అన్నీ కలిసినాయంటే మీకు 2 నెలలైనా ఎరువు తయారు కాదు. వేసేయం. కొంచెం వాటర్ కలపమ్మా. ఇప్పుడు నీళ్ళు ఏమా దీంట్లోకి. ఇంకొక లేయర్ పచ్చిపేడ వేసేసి పల్చాగేసి ఇంకొంచెం నీళ్ళు వేసేసి ఆ పచ్చిపేడ అంతా తీసేసుకో. వేసి చూడండి, ఈ విధంగా 3-4 లేయర్లు మీరు వేసుకుంటూ ఉంటేనే ఎరువు బాగా మీకు తొందరగా తయారవుతుంది. మీకు నెల లోపలే ఎరువు ఇది తయారవుతుంది. నీళ్ళు వేసేయండి బాగా లెవెల్గా నీట్గాను. ఇప్పుడు ఆ వానపాములు తీసుకోండి. చూడండి, ఇవి ఎంత తొందరగా లోన్కి వెళ్ళిపోతాయి, మన కంటికి కనిపించవు. వేసిన వెంటనే లోన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు వానపాములు తెచ్చేటప్పుడు కూడా వానపాములు మాత్రమే తీసుకొని రాకూడదు, అక్కడ ఉండే ఎరువుతో కలిపి మీరు వానపాములు తీసుకొని రావాలా. ఎందుకంటే అవి ఇక్కడికి వచ్చిన వెంటనే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువులో కలిపి వస్తే మీరు వానపాములు డ్యామేజ్ అయ్యాక అవకాశం ఉండదు. ఇప్పుడు కొంచెం పచ్చిపేడ, గసెరువు కలిపేసి దీని మీద వేసేసాయి. చూడండి, వానపాములు తొందరగా లోపలికి వెళ్ళిపోతున్నా మనకు కనపడవు. ఇది లాస్ట్ లేయరు. ఇది పైన మనం ఉత్తు పచ్చిపేడ వేయకుండా 2 మిక్స్ చేసి పొడిగా వేసి నీళ్ళు చుమ్కరిస్తే చేసి తర్వాత దాని మీద కవర్ చేయాలి. నీటిలోనే ఉండాలి. ఇది రోజు విడిచి రోజు మీరు ఒక అర్ధం బకెట్ అని నీళ్ళు పోస్తూ ఉండాలి. ఆ నీళ్ళు కూడా బయటకు వస్తూ ఉండాలి. ఆ పద్ధతి మీరు పాటించాలా. మళ్ళీ నీళ్ళు లోపలికి ఉన్నాయంటే మళ్ళీ మీ వానపాములు చనిపోతాయి, ఎరువు తయారు కాదు. ఇది సింపుల్ పద్ధతే, మీరు పాటించే దాంట్లో బట్టి ఉంటుంది. ఇదేం కష్టం కాదు. చూడండి, ఒక అర్ధగంట కూడా పట్టలేదు తయారు చేసేది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు, కానీ నా విధానం అయితే ఇది. ఎందుకంటే ఒక ఆవు ఉన్నా కూడా మీరు ఒక 2-3 ఎకరాలకు ఎరువు తయారు చేసుకోవచ్చు.
వేసేయమ్మా దీని మీదకి. ఇలా అందరూ కూడా శ్రద్ధగా చేసుకుంటే మీకు రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు నీళ్ళు చుంకిచ్చేసేయమ్మా. మీకు అప్పుడే తెలిసిపోతుంది, పైన జీలకర్రలాగా వస్తూ ఉంటుంది. వచ్చింది అంటే మీకు ఎరువు వానపాములు కరెక్ట్గా ఎరువును తయారు చేస్తుండే నెల లోపలే నీకు ఎరువు తయారైపోతుంది. ఒక వారం 10 రోజులకి మళ్ళీ కొంచెం పేడ తెచ్చి అక్కడ పెట్టి నీళ్లు పోస్తూ ఉండు. రోజు ఇడిసి రోజు ఒక అర్ధం బకెట్, ఆ బకెట్తో నీళ్లు పోయాలి. నీళ్లు పోసేది మర్చిపోకూడదు. మళ్ళీ అది పైన ఎండింది అంటే నీకు వానపాములు ఎరువు తయారు కాదు. ఎందుకంటే అవి లోపల ఎక్కడ తేమ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. పైన మెష్ పెట్టండి. ఇంత మాత్రం చెట్టు కింద నీడు ఉంటే సరిపోతుంది. సో రోజు ఇడిసి రోజు నువ్వు ఈ బకెట్తో అర్ధ బకెట్ నీళ్లు పోస్తూ ఉండాలి. ఇంతవరకు మీకు ఇలా తయారు చేసిన దానికి ఎంత ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి కూడా లాభాలు కూడా మీకు తెలియజేసినాను. దయచేసి మీరు రైతులందరూ దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.